బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేస్తారు అన్నది ఒక పెద్ద క్వెషన్. అవునా? సో, బాండ్స్‌లో ఎప్పుడు చేస్తారంటే, ఈక్విటీ మార్కెట్‌లో పొలిటికల్ ఇష్యూస్ వల్ల గానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల గానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే యుద్ధమే అవ్వచ్చు, టారిఫ్ వార్ అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా సడెన్‌గా భూకంపం వచ్చి, సడెన్‌గా టోర్నడో వచ్చి చాలామంది చచ్చిపోవచ్చు. కోవిడ్ లాగా ఔట్ బ్రేక్ అవ్వచ్చు. ఇవన్నీ సర్టెన్ కండిషన్స్ ఉంటాయండి. ఈ కండిషన్స్‌లో ఏమైతదంటే మార్కెట్‌లో నీ జర్క్ రియాక్షన్ ఉంటది. నీ జర్క్ రియాక్షన్ అంటే మీరు చూసుండాలి. మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే ఫటాఫట్ ఫస్ట్ 5, 10 మినిట్స్‌లోనే మార్కెట్ అరౌండ్ 2-3% పడిపోద్ది. లేదంటే కొన్ని వేల పాయింట్లు ఎళ్ళిపోతాయి. మనం యూఎస్‌లో చూస్తే ఒక 1 వీక్‌లో $11 ట్రిలియన్ వైప్ ఔట్ అయిపోయింది మార్కెట్ నుంచి. సో, ఈ వైప్ ఔట్ అయితున్నప్పుడు చాలామంది వాళ్ళ ఫండ్ స్టెబిలిటీ ఉండడం కోసం వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఎగ్జిట్ అయిపోయి బాండ్ మార్కెట్‌లో ఎళ్లి బాండ్స్ కొంటారు. బాండ్స్ ఎప్పుడు కొంటారు? ఈక్విటీ మార్కెట్ అన్‌స్టేబుల్ అయినప్పుడు బాండ్స్ కొనడం స్టార్ట్ చేస్తారు.